రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. శర్మ గారు అనంతపురంలో పుట్టారు. సంస్కృతాంధ్ర పండితులు. సంగీతం, సాహిత్యం రెండిట్లో మంచి పట్టుగలిగిన వారు. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు కాలం చేశాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలు పరిష్కరించే కార్యక్రమాన్ని శర్మ గారికి అప్పగించారు. 1951, 57 మధ్యలో అన్నమాచార్యుల వారి వందల కృతులను శర్మ గారు స్వరపరిచారు. కానీ ఎందుకో కాలక్రమంలో టీటీడీ వీరిని మర్చిపోయింది. 1979లో అప్పుడు టీటీడీ ఈవోగా ఉన్న పీవీఆర్కే ప్రసాద్ గారు అన్నమాచార్య సంకీర్తనలను పాపులరైజ్ చేయాలనుకున్నారు. దానికి సంబంధించిన ఒక మీటింగ్లో ఉన్నప్పుడు పక్కనే ఉన్న కామిశెట్టి గారు, అన్నమాచార్యుల వారి సంకీర్తనల ప్రాజెక్టులో పనిచేసిన అందరినీ మనం ఏదో ఒక విధంగా గౌరవించాం, సన్మానించాం, సత్కరించాం, ఒక్క రాళ్లపల్లి గారిని తప్ప అని అన్నారంట. ఆ మాట వినంగానే ఈవో ప్రసాద్ గారు అప్పటికప్పుడు రాళ్లపల్లి గారిని టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా నియమిస్తూ ఒక లెటర్ టైప్ చేయించారు. దాన్ని ఈవో గారే స్వయంగా తీసుకొని బెంగళూరులో ఉన్న రాళ్లపల్లి వారి స్వగృహానికి వెళ్లారు. అక్కడ పరిస్థితి వేరేలా ఉంది. రాళ్లపల్లి గారు అప్పటికి 7 రోజులుగా కోమాలో ఉన్నారు. వారి కుమారులు, నీకు తిరుమల నుంచి ప్రసాదం వచ్చింది అని గట్టిగా చెవిలో అరిస్తే కొద్దిగా కదిలారు. అప్పుడు అక్కడే ఉన్న ఈవో ప్రసాద్ గారు వారి మెడలో డాలర్ వేసి చేతికి ప్రసాదం ఇచ్చి టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా నియమిస్తూ ఉన్న అపాయింట్మెంట్ లెటర్ వారి చేతిలో పెట్టారు. శర్మ గారు అప్పుడు వారిలో వారే ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటా అని దగ్గరికి వెళ్ళి వింటే, ఇన్ని రోజులకు నా మీద నీకు దయగలిగిందా స్వామి అని స్వామితో మాట్లాడుతున్నట్టు వారిలో వారే మాట్లాడుకుంటూ ఉన్నారు. 4 గంటలకు వారి చేతికి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే 7 గంటలకు రాళ్లపల్లి వారు తుదిశ్వాస విడిచారు. అంటే దేవుడు రాళ్లపల్లి గారిని టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా చేసి తన ధామమైన వైకుంఠానికి పిలుచుకొచ్చుకున్నారు. ఈ విషయం నేను పీవీఆర్కే ప్రసాద్ గారు రాసిన నాహంకర్త హరికర్త అనే బుక్లో చదివాను. అందులో ఒక చోట రాసుంది, భక్తుడు భగవంతుడి కోసం చేసిన పనిని టీటీడీ వాళ్ళు మర్చిపోవచ్చు, జనాలు మర్చిపోవచ్చు, కానీ భగవంతుడైతే మర్చిపోడు కదా.